దేవుడు చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. దేవుని కలిగినటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుడు చెప్తున్నాడు, మీ జీవిత ప్రయాణంలో, మీ యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు కనుక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెబుతున్నాడు దేవుడి మాట అంటే, నీవు నన్ను కలిగి ఉన్నావు కనుక నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను కనుక ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. దేవుడే స్వయంగా ఆయనను ఎరిగినటువంటి వారికి సెలవిస్తున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు. ఇంకో చోటు కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది, శ్రమలు నీకు వస్తాయి కానీ అవి నిన్నేమీ చేయవు. నువ్వే విషయంలో కూడా దేవుని కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయం, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు చెబుతున్నాడు, ప్రార్థన పూర్వకంగా నీవు నాకు తెలియపరచు. దేవుని బిడ్డలైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఒక శోధన వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక మరణాపాయం వచ్చింది, నువ్వు మోకాళ్ళు వచ్చేటువంటి అనుభవంలోకి రావాలి. నువ్వు మోకాళ్ళు వచ్చేటువంటి అనుభవంలోకి రావాలి. నువ్వు మోకాళ్ళు వచ్చేటువంటి అనుభవంలోకి నువ్వు వస్తే దేవుడు నీ పక్షమున కార్యమును జరిగిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవులైనటువంటి వారు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు ఈ దీన స్థితిని, ఈ తగ్గింపు స్వభావమును ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. వారి పట్ల దేవుడు అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాడు. లోకం వైపు చూడవసరం లేదు, లోకానుసారమైన వాటిని నువ్వు ఆశించవలసిన అవసరం లేదు. నీకేం అవసరమో నాకు తెలుసు, నేను ఇస్తాను అని దేవుడే వాగ్దానం చేశాడు. నన్ను వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని ఆశ్రయించినటువంటి నీవు పిరికివాడిగా ఉండాల్సిన అవసరం ఏంటి? భయపడాల్సిన అవసరం ఏంటి? నీ దేవుడు అస్వార్థుడా, అసహ్యుడా కాదు. సమస్తం మీద అధికారి అయి ఉన్నాడు. సమస్తం ఆయన స్వాధీనంలో ఉన్నాయి, సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి. అవన్నీ కూడా నీ కోసమే పొందుపరిచి ఉంచాడని నువ్వు గ్రహించిన రోజున ఆయన వైపు నీ కన్నులెత్తుతావు, ఆయన వైపు నువ్వు చూస్తావు. ఏ చిన్న అవసరమైన కానీ సరే నువ్వు దేవునికి తెలియపరుస్తావు. హల్లెలూయా. అందరూ కూడా ఇదిగో ఈ అనుభవంలోకి రావాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మొట్టమొదటి ఏంటంటే భయపడవద్దు. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు. దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 26వ అధ్యాయము 23వ వచనం నుండి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అక్కడ నుండి అతడు ఆ రాత్రియే నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆత్మను నీవు బలపరుచుకో. ఏదన్నా శోధన వస్తే పక్కోడు సహాయం చేస్తారేమో, ఎదుటోడు సహాయం చేస్తాడేమో అని చెప్పి లోకం వైపు చూడబాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నువ్వు గుర్తు చేసుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే
ఇస్సాకు అనేకమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆలోచనలో ఉన్నప్పుడు ఒక రాత్రి కాలం ముందు దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై అక్కడ చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. అబ్రహామును బట్టి నీ సంతానమును విస్తరింపజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు దేవుడు తోడ ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇస్సాకు దేవుడు ప్రత్యక్షం అవ్వాల్సిన కార్యం ఏంటి, అవసరం ఏంటంటే ఇస్సాకు యొక్క తండ్రి అబ్రహాము. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడు అంటే ఇదిగో లోబడ్డాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుక అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేసేదను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను దీవించేదను, ఆశీర్వదించేదను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నేను నిన్ను నీ సంతానాన్ని నేను దీవిస్తాను అన్నాడు. మరి అబ్రహాం యొక్క మనం చూసుకున్నట్లయితే అబ్రహాముకు ఎవరు ఎంతమంది ఉన్నారు? అబ్రహాం యొక్క కుమారుడు ఒక్కడే. మరి దేవుడు ఏం చేశాడు? నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. విస్తరింపజేస్తానన్న దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతానాన్ని ఇదిగో విస్తరింపజేస్తానన్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహాముకు కుమారుడు ఇచ్చాడు. మరి ఆ కుమారుడితోనే పాలించాడా? పాలివ్వలేదు. అందుకని ఆ వాగ్దానాన్ని కుమారుడు ద్వారా నెరవేర్చడానికి ఇదిగో ఇస్సాకుతో చెప్తున్నాడు, భయపడవాక, నీ తండ్రి అయిన అబ్రహాం యొక్క దేవుడను నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తోడై ఉన్నాను అని చెప్పి ఇస్సాకును బలపరిచాడు దేవుడు. అలాగే నువ్వు రక్షణ పొంది దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క అనుభవంలోకి నువ్వు వస్తే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీకు కూడా తోడై ఉంటాడు. నీకు లోకానుసారమైనటువంటి వారు చాలా మంది వాగ్దానం చేస్తారు, నీకెందుకురా, నీకు నేను తోడుగా ఉంటాను, నీ ప్రాణానికి నా ప్రాణము అడ్డేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మానవుడు ఏం చేస్తాడు? పారిపోతాడు, పారిపోతాడు. ప్రాణం పెడతామన్నటువంటి స్నేహితుడు పారిపోతాడు. తోడుగా ఉండాల్సినటువంటి స్నేహితుడు పారిపోతే ఇదిగో దేవాది దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన రక్షిస్తానన్నాడు కనుక నీ కోసము, నీ పాప జీవితమును, నీ యొక్క ఆ యొక్క మరణ వేదనను తొలగించడానికి ఆయన ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి దేవాది దేవుడు నమ్ముకున్నటువంటి మనం అందరం కూడా ఇదిగో ఆయన యందు మనము విశ్వాసం ఉంచేటువంటి వారమై ఉండాలి. ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకు ద్వారా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన కల్లా తండ్రి కల్లా చేసింది కుమారుడు కని కాదు. తండ్రి అయినా కుమారుడైనా వారి సంతతి అయినా ఒకటే. ఆనాడు విస్తరింపజేస్తానని చెప్పినటువంటి రీతిగా ఏదో ఇస్సాకు తోడై ఉండి ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ శోధనలో వాగ్దానం చేశాడు కనుక ఇదిగో తోడై ఉన్నాడు. ఇస్సాకు యొక్క కుటుంబాన్ని
దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మకూరు గ్రామానికి కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ ఆత్మకూరు గ్రామానికి కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఎవరితో చేశాడు వాగ్దానం? ప్రకాష్ రాయ్ గారితో చేశాడు. అంటే ఈ సంఘ స్థాపికులు, ఈ సంఘాన్ని ఏర్పరిచినటువంటి దైవ సేవకులకి వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడంటే, ఆత్మకూరు సేవని చేతుల్లో పెడుతున్నాను, ఫలించిపో. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మకూరు సేవని చేతుల్లో పెడుతున్నాను, ఫలించిపో అని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఆనాడు మరి నాన్నగారితో ప్రమాణం చేసినటువంటి దేవుడు ఈనాటికి కూడా ఆ సంఘాన్ని అట్టి పెట్టుకొని ఉన్నాడు. ఆ సంఘాన్ని అభివృద్ధి పరిచాడు. ఆయనకు తెలుసు, ఆయన చిత్తానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని ఎన్నుకుంటాడు. వారి పట్ల దేవుడు అనేకమైనటువంటి కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఇచ్చినటువంటి రీతిగా, వాగ్దానం చేసినటువంటి రీతిగా దేవుడు మరి నాన్నగారితో వాగ్దానం చేశాడు. ఇప్పుడు తన కుమారుని యొక్క స్థానంలోకి, ఆనాడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు తన కుమారుడు ద్వారా వర్ధన చేశాడు. దీన్ని ఆపడం ఎవ్వరి వశము కాదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కనుక, దేవుని యొక్క చిత్తము. దేవుడు కార్యము చేయగా ఎవడైనా దాన్ని తీసివేయగలడా? ఆపగలడా? ఆపలేడు. మరి ఆనాడు చేసినటువంటి వాగ్దానము ఈనాడు దేవుడు ఇదిగో ఇక్కడ నెరవేరుస్తున్నాడు, దేవుని యొక్క చిత్తానుసారముగా. అందుకనే భయపడకూడదు. మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కొన్ని మధ్యలో ఒడిదుడుకులు వచ్చినప్పటికైనా కానీ సరే మనం భయపడకూడదు. మరి భయపడుకోకుండా ఉండాలంటే, మనలో పిరిగితనం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని గుర్తు పెట్టుకుంటే వెంటనే వాగ్దానం మనలోకి రాగానే మన మోకాళ్ళు ఆటోమేటిక్ గా వంగిపోతాయి. మన మోకాళ్ళు ఆటోమేటిక్ వంగిపోతాయి. దేనికి? వచ్చినటువంటి సమస్యను దేవునికి తెలియపరచుకుంటానికి. ఈ అనుభవంలో జీవించేటువంటి వారికి దేవుడు ఏమీ తక్కువ చేయడు, ఏమీ కొదువ చేయడు. ఏదో సన్నిధికి వచ్చాము వెళ్ళామంటే సరిపోదు. దేవుని యొక్క చిత్తము వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని యొక్క ఆశ వేరు. ఆయన ఆశ అంతా కూడా ఏంటంటే ఆయనకు లోబడాలి, ఆయన యందు విశ్వాసమును కనపరచాలి, వారిని సంకలెత్తుకొని ఆడించగలిగిన వాడు ఆయన. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ముదిమ వచ్చు వరకు సంకలెత్తుకుని వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరమ్మా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నా బంగారం, నా ముద్దు అంటారు, ముద్దులు పెట్టేసుకుంటారు, ఎంతగానో ముద్దు పెట్టుకుంటారు. ఏమా కొద్దిగా ఇప్పుడు మా వాడు ఉన్నాడు కదా గోపీసార్, హల్లెలూయా. ఆడు వయసు రంగానే ఏమంటారు? హల్లెలూయా. ఇంకేం మోసేదా నిన్ను? ఎంత మోసాను? దిగినాడు. హల్లెలూయా, దిగినాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, తల్లి విడిచినా తండ్రి విడిచినా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వరకంట? ముదిమి వచ్చు వరకు. హల్లెలూయా. ముసలతనము వచ్చు వరకు సంకనెత్తుకుని వాడును నేనే. అంటే మన మీద ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే తరగనటువంటి ప్రేమ. నీవు సచ్చే వయసు వచ్చినప్పుడు కనుక సరే చిన్న పిల్లవాడి యొక్క మనసును కలిగి ఉంటాడంట దేవుడు నీ పట్ల. అలాగే ఎందుకుంటాడంట, అలాగే ముద్దాడతాడంట, అలాగే నీ అవసరతలు కూడా తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి దేవుడు నీకుండగా లోకానుసారమైన వాటికి నువ్వు భయపడాల్సిన పని ఏంటి? ఏమా?
లోకానుసారమైన వాటికి నువ్వు భయపడాల్సిన పని ఏంటి? దేవుడు ఆశ్చర్య కార్యములను జరిగించేవాడు, అద్భుతమైనటువంటి కార్యములను జరిగించేవాడు. ఎందుకు ఆశ్చర్యమైన కార్యములను జరిగిస్తాడు, ఎందుకు అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాడు అంటే నీ ఆత్మ బలహీన పడటానికి ఆయనకి ఇష్టమో లేదు. నీలో ఉన్నటువంటి ఆత్మ నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవునిదే. ఆ ఆత్మ బలహీన పడకుండా ఉండటానికి దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములను చేస్తున్నాడు. ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు మన మనసు ఎంత ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది, ఆలోచన ఎక్కువైపోతుంది. ప్రభువా ఇదిగో నాకు వాగ్దానం చేసావు కదా ఆయన, నా యొక్క బాధ నుంచి నాకు తీసివేయంటే వెంటనే ఆ బాధ తొలగిపోయింది అనుకో, నీ ఆత్మ అప్పుడు ఎలా ఉండింది? నీరసించిపోయినటువంటి నీ ఆత్మ ఎంతో బలం పుంజుకుంటుంది. దేనివల్ల? దేవుడు చేసిన కార్యము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యము ద్వారా. దేవుడు ఆ కార్యము చేయాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర మనం ఏసాగాలి, అడగాలి. ఆ అనుభవంలో నువ్వుంటే ఇదిగో నీ ఆత్మను బలహీన పడకుండా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములను నీ దేవుడు నీ పట్ల జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంత అనుభవంలో ఉన్నవారు? ఏమా అయితే అనుభవంలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. దేవుడు ఎవరి పట్లైనా కానీ ఒక వాగ్దానం చేశాడు అంటే అది తరతరాల వరకు కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉండాలి, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉండాలి, దేవుని యొక్క ఆశీస్సులను పొందుకోవాలి. అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకు కూడా తోడై ఉన్నాడు. ఇస్సాకు ద్వారా ఆ కుటుంబాన్ని, వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అంటే రక్షణ పొందినటువంటి నీవు, దేవుని యొక్క చిత్తం ఎరిగి ఉన్నటువంటి నీవు ఏ అనుభవంలో ఉండాలంట? ప్రార్థనా అనుభవంలో ఉండాలి నీవు. హల్లెలూయా. ప్రార్థనా అనుభవంలో ఉండాలి నీవు. ప్రార్థన అనుభవంలో ఉంటే నీకు అసాధ్యమైనది ఏది వేదిక. ఆనాడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, మళ్ళీ తర్వాత ఇదిగో ఆత్మకూరు గ్రామానికి వచ్చేటప్పటికి నాన్నగారితో వాగ్దానం చేశాడు. ఆనాడు వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఈనాడు వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుంటాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెబితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవుని వైపు చూస్తున్నా, కింద నేల చూపు చూస్తున్నారు, చేతులు కూడా కిందకే చూపిస్తున్నారు. యేసయ్య పైనుండేమో ఏది నాకు చూస్తూ స్తుతులు రావాల్సింది రావట్లేదు ఏంది అంటున్నాడు. ఏమా హల్లెలూయా. నాకు సంతోషంగా ఉంది. యేసయ్య సంగతి తర్వాత కానీ నాకు ఏమో సంతోషం. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏలియా గారు ఆ యొక్క దైవ సేవకునిగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజుగారు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకమైనటువంటివి చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన
వచ్చినప్పుడు ఏలియాకు ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేసింది. మనకు కూడా వచ్చింది కోపం. ఏమో గొర్రెంటేపు కూడా జరగదు మన కోపం. పనికిమాలిన కోపం. ఏ కోపం అది? శరీర కోపం. శరీర కోపం. ఏలియాకు వచ్చింది శరీర కోపం కాదు, ఆత్మీయ రోషం. ఆత్మకు దేవుని యొక్క వ్యతిరేకమైన చేస్తున్నప్పుడు ఆయన మనస్సు ఆగలేదు. ఎదటోళ్ళు ఎవరన్నా కానీ చెడిపోతున్నారు, బాగుపడతలేదు, వాళ్ళు నశించిపోతున్నారు, ఆ కుటుంబం ఎంతో పతనం అవుతుందంటే పక్కెమ్మట ఉన్నటువంటి నీ కుటుంబము, ఆ కుటుంబం గురించి నేను ఆలోచిస్తున్నావా? ఏమా? అరే రక్షణ పొందినటువంటి నీవు, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, ఆ నశించిపోతున్నటువంటి ఆ కుటుంబం గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? వాళ్ళ గురించి ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? ఇంకా ఆత్మీయ రోషం ఏడుంది నీ దగ్గర? అద్భుత కార్యం నువ్వు ఏడు చూడగలుగుతావు? అద్భుత కార్యాలు ఎప్పుడు చూడగలుగుతావు అంటే ఆత్మపూర్వకంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు. ఏదో పెదవుల మీద ప్రేమ కాదు మనం చూపించాలి. క్రైస్తవులైన లోకానుసారమైనటువంటి వారు పెదవుల మీద ప్రేమ చూపిస్తారు. ఆ దేవుడు ఎరిగినటువంటి వారు హృదయానుసారమైనటువంటి ప్రేమను కనపరచాలి. ఈ రెండు ప్రేమల్లో నువ్వు గ్రహించకపోయినా ఏ ప్రేమ నువ్వు చూపిస్తున్నావో నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు చూస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ రాజుగారు ఇదిగో ఏలియా దేవునికి వ్యతిరేకమైనవి చేస్తున్నప్పుడు ఆత్మ రోషం వచ్చేసి ఇదిగో ఏలియా గారు అక్కడికి వచ్చి అంటున్నాడు, అక్కడికి వచ్చేసి అంటున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే చెప్పా. అది అర్థం మనవారు దేవుని మాట్లాడినప్పుడు హృదయము కదిలించబడాలి. ఆలోచన అంతా కూడా దేవుని మాటల వైపే ఉండాలి, కానీ ఏదేదో పరిత్యాగంలో ఉండబాకండి. ఇప్పుడు మీరు వింటున్నటువంటి మాటలు ఎంతో విలువైనవి. మీ ఆత్మలను, నేసంలో ఉన్నటువంటి ఆత్మలను కూడా బలపరచగలిగినటువంటి మాటలు మీకు బోధించబడుతుంటే మీ హృదయం కదిలించకుండా పంటలాగా అట్టాగే ఉంటే ప్రయోజనమేముంది? ఏమా? ఆత్మ రోషం వచ్చేసింది ఏలియా గారికి. ఆత్మీయ రోషం వచ్చేసి ఇదిగో నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవము తోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధల యొక్క యాదంలో ఎవరిని ముందు పెట్టాడు? యేసయ్యను ముందు పెట్టాడు. నీకు వచ్చే శ్రమ కూడా యేసయ్యను ముందు పెట్టుకో. ఎందుకు జరగదో చూడు కార్యం. చేయాల్సినవన్నీ చేసి ఏమైనా పని కాకపోయేటప్పటికి ఇక్కడికి వచ్చి అయ్యా ఇక నువ్వే దిక్కయ్యా, ఇక నువ్వే నాకు సర్వం అయ్యా, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా నాకు? ఈ ముసలి కన్నీరు కారిస్తే దేవుడు కరిగిపోతాడు అనుకుంటున్నావా? ముందే ప్రాధాన్యత. ఆయన ఎవరి సన్నిధిలో నుంచున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరి సన్నిధిలో నుంచున్నాడంట? యెహోవా ఇశ్రాయేలు యొక్క యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడి యొక్క జీవము తోడు. ఈ సంవత్సరం వర్షం పడదు, మంచు పడదు. హల్లెలూయా, హల్లెలూయా. అరే 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. ఒక మానవుడు యేసయ్యను ముందు పెట్టుకొని యేసయ్య నామములో ఆత్మపూర్వకంగా వశుడై ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను యేసయ్య ఇని వర్షాన్ని ఆపేశాడు, మంచును ఆపేశాడు, సమస్తం కూడా ఆగిపోయింది. పంటలు పంటం లేదు, కరువు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కరువు రావడానికి కారణం ఏంటి? దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయబట్టే. కుటుంబంలో శోధనలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబంలో అన్నదమ్ములు ఎందుకు కొట్టుకొని చస్తున్నారు? భర్త భార్యకు ఎందుకు సమాధానం ఉండలేదు?
పడదు, మంచు కురవదంటే ఆగిపోయింది. ఎంత గొప్ప విషయం అమ్మేది. ఒక మానవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను నెరవేర్చాడు సముద్రుడైనటువంటి దేవుడు. గ్రహిస్తున్నా? అసలు నీ దేవుడి శక్తి ఏందో నీకు తెలుస్తుందా? ప్రతిరోజు దేవుడి సన్నిధికి వస్తున్నావే కానీ సోమపోతులాగా నిద్రపోతా, లేకపోతే ఇంటికాడ పోయి మంచం దొరికింది లేమని చెప్పి పడుకొని నిద్రపోతూ, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ సమయాన్ని అపవాదిగా దొంగిలిస్తే నిద్రపోతా సుఖపడుతున్నావా నువ్వు? నీ సుఖమేందో తెలుసా? అపవాదిగాడు దేవుని నీకు దూరం చేస్తున్నాడు. బాధలో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, మొదలు పెట్టేస్తాడు. ఆ బాధ తీసేస్తాడు, ఆ బలహీనతను తీసేస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆ అనుభవంలో నువ్వు వచ్చినప్పుడు ఇదిగో శోధనలనే ఇబ్బందులనే నీకు రానే రావు. దేవుడు సెలవిస్తున్నాడు. ఏలియా ఆజ్ఞాపించినప్పుడు ఇదిగో వర్షం అయిపోయింది, కరువు వచ్చేసింది. మొత్తం ఎక్కడ పెడితే అక్కడ కరువు వచ్చేసింది. నీకేం చేస్తారు? మరి పంటలు పండకపోతే కరువు రాదు? కరువు వచ్చేసింది. తినడానికి తిండి కిందలు లేవు, గొడ్డులు మేత లేదు, అంత ఫీల్డ్ అయిపోయింది. ఏడ చూసినా కదా సార్ అంత ఎండిపోయింది, ఎడారులు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? దేవునికి వ్యతిరేకమైన చేయబట్టి. నీవైనా సరే అంతే. ఆనాడు చెప్పినటువంటి ఆ రాజు గురించి ఆలోచించబాక. ఈనాడు నీ కుటుంబం నీకు దేవునికి దూరంగా ఉందేమో, ఆ కొరతలు వస్తున్నాయేమో, ఆ పొదువులు వస్తున్నాయేమో, సరి చేసుకుంటావని దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా చెబుతున్నాడు. మళ్ళుకో, కలిగితే మళ్ళుకో, లేకపోతే నీ గతి కంతే. హెచ్చరించాడు. అరే తాగబాకరా, ఆరోగ్యం పాడైందిరా, అవయవాలు పాడవుతుందిరా అని చెబితే నా ఇష్టం రా, నువ్వు చెప్పేది ఏంటంటే నష్టపోయేది ఎవడు? ఎన్నోడే దేవుడు వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎనకపోతే నష్టపోయేది నువ్వే, ఆయన కాదు. హెచ్చరిస్తున్నాడు. మళ్ళుకో, కరువు వచ్చేసింది, సమస్యలు వచ్చేసినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఏం లేదు, పంటలు లేవు, ఆహారం దొరకట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడుగా మహానుభావుడు. ఎవరు? ఏలియా గారు. మరి ఆయన కూడా ఆ గ్రామంలోనే ఉన్నాడుగా, ఆ దేశంలోనే ఉన్నాడుగా. ఆ దేశంలో ఉన్నప్పుడు మరి అందరూ ఆకలికి అలమటిస్తున్నారంట. ఏలియాకు మాత్రం ఏమీ కొనుగోలేదంట. ఏలియాకు ఏమీ కొనుగోలేదంట. ఎందుకని? అందరు కొదువు ఏంటి, ఏలియాకు కొదువు లేకపోవడం ఏంటి? హల్లెలూయా. యేసయ్యను కలిగి ఉన్నాడు కనుక, యేసయ్యను కలిగి ఉన్నాడు కనుక ఇదిగో యేసయ్య వెంటనే వర్షం లేదు కదా, లేకపోయేటప్పటికి నీళ్లు, ఈయన ఏం చేసాడంటే వెంటనే ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆ పేరైతే బాగుంది, అక్కడ నువ్వు వెళ్ళు, ఆ నీరు అక్కడ తాగుతూ ఉండు, నీకు ఆహారం నేను సిద్ధపరుస్తాను. ఎవరు సిద్ధపరుస్తారు? ఎవరు సిద్ధపరుస్తారు ఆహారం? అమ్మా చెప్పండి. హల్లెలూయా. సందేహం వద్దు, దేవుడే సిద్ధపరుస్తాడు. మరి అక్కడ ఆహారం దొరకట్లేదు. మరి ఏలియాకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? కాకోలం ద్వారా ఆహారం వచ్చింది. ఏమ్మా మనం ఆలోచిద్దాము. దేశం మొత్తం మీద కాకులేనా ఉంది? ఎన్ని రకాల పక్షులు ఉన్నాయా లేవా? మరి కాకినే ఎందుకు ఎన్నుకున్నాడు? హల్లెలూయా. కాకినే ఎందుకు ఎన్నుకున్నాడు? కాకిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే కాకి బుద్ధి ఏంటో తెలుసా? చిన్న పిల్లల చేతిలో ఉండగానే లాక్కి వెళ్ళిపోయి దాని కడుపు నింపుకుంటుంది. ఆ పిల్లోడు ఏమైపోయినా కానీ సరే, హల్లెలూయా హల్లెలూయా, దాని కడుపు నింపుకుంటుంది. అలాంటి కక్కుర్తి కలిగినటువంటి కాకి దేవుని యొక్క మాటకు లోబడిపోయింది.
హల్లెలూయా. అలాంటి కక్కుర్తిలో నీవున్నావేమో, అలాంటి కక్కుర్తిలో నువ్వు ఉన్నావేమో దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక నీవు కూడా మార్చుకో, దేవునికి లోపడు. దేవునికి లోపడితే కొరత లేకుండా, కొదువు లేకుండా సమస్తమును కూడా సమృద్ధిగా దయచేయగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆ యేసుకు ఆటంకమే వచ్చేటువంటి వారు ఎవరు లేరు. ఆ యేసుకు ఇదిగో తక్కువ ఏది ఏమీ లేదు, సమస్తం ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆ కాకినికి ఆజ్ఞాపిస్తే కాకులంట వెళ్ళిపోతున్నాయి అంట. అక్కడ చెప్పాడు, అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే అవి అంట పొద్దున పూట ఒక మాంసం ముక్క రొట్టెను తీసుకొని వచ్చి ఇస్తున్నాయి అంట. అంటే అవి ఎంత ప్రయాసపడుతున్నాయో చూడండి. దేవుని యొక్క మాట కోసం అవి ఎంత ప్రయాసపడుతున్నాయో మనం ఆలోచించాల్సినటువంటి విషయం. పొద్దున పూట ఒక మాంసం ముక్క రొట్టె ముక్క తీసుకొచ్చి ఇస్తున్నాయి అంట, సాయంకాలానికి ఒక మాంసం ముక్క రొట్టె ముక్క తెస్తున్నాయి అంట. అంటే ఈ కదిమ సమయం అంతా కూడా కాకులు ఏం చేస్తున్నాయి? అది ఆహారం కోసం అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. విశ్రాంతి లేదు. అలాంటి ప్రయాణంలో నీవు కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తమును కైకొన్నటువంటి నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయమును వ్యర్థము చేయకుండా దేవుని కొరకు నువ్వు గడపగలిగితే, దేవుని కొరకు అలాంటి ప్రయాణమును చేయగలిగితే, ఏలియాకు పొదువు లేకుండా చేసిన దేవుడు ఈ రోజు నీకు కూడా పొదువు లేకుండా సమస్తమును సమృద్ధిగా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. కాకుల్లో పట్టే రోజుకు ఒక మాంసం ముక్క తీసుకొస్తున్నాయి, ఇస్తున్నాయి. ఆ ఏంటో ఆ యొక్క దాంట్లో వాగులో నీరు తాగుతున్నాడు, ఆహారం అయి తెచ్చి పెడుతున్నాయి, తింటున్నాడు, సమృద్ధిగా ఉన్నాడు. అందరూ అలమటించిపోతున్నారు ఆకలితో, అందరూ ఆకలితో అలమటించిపోతున్నారు. కానీ ఏలియాకు మాత్రం ఏమీ కొదవలేదు. ఏలియాకు మాత్రం ఏమి కొదవలేదు. కానీ ఆ యొక్క సార్యపత్యాలు ఎదువరాలు ఒక ఆమె పట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఎదువరాలు పక్షమున నేను ఉంటాను అంటే ఆమెకి ఏమి కొదువు లేకుండా నేను చూసుకుంటాను అని వాగ్దానం. అదేగా ఏ దైవ సేవకుడైనా తన భర్త సరిపోయినప్పుడు, ప్రభువా తన భర్త కొదువు లేకుండా చూసుకున్నాడయ్యా, ఇప్పుడు ఆ భర్త లేడు కాబట్టి ఆ భర్త స్థానంలో నువ్వుండి ఆమెకి ఏమి తక్కువ లేకుండా నువ్వు చూసుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాడు దైవసేన. ఎందుకంటే ఎదోరాలు పక్షమున నేను ఉంటాను అన్నట్టు. నా ఎదోరాలేమో అయిపోయింది, ఇక ఆమె దగ్గర తినడానికి లేదు. పచ్చడి పిండి కొంచెం నూనె, అది కూడా 2 అప్పాలకు వచ్చిందంట. ఇక ఆ పిండి 2 అప్పాలు అయితే ఆ 2 అప్పాలు కాల్చుకోవడానికి నూనె ఉంది అంతే. ఇక 2 అప్పాలు చెరవడు చేసుకొని తింటే ఇక వాళ్ళకి ఇక లేదు, ఇక సాగుటానికే నిర్ణయించుకున్నారు. ఇక ఎవరు? ఈ యదవరాలు. ఈ యదవరాలు చనిపోవడానికి నిర్ణయించుకుంటే దేవుడు ఆ బిడ్డ పట్ల నిర్ణయం ఏంటి అంటే ఆమె సాగకూడదు. హల్లెలూయా, ఆమె సాగకూడదు. ఎందుకు సాగకూడదు అంటే ఆమెకు నేను వాగ్దానం చేసి ఉన్నాను. యదవరాలు తన భర్తను పోగొట్టుకొని ఉంది. నేను తోడుగా ఉంటానన్నా, తోడుగా ఉంటానన్నా దేవుడిని ఆమె చంపేస్తే నా మాట ఏమైపోతుంది? నా వాగ్దానం ఏమైపోతుంది? కనుక ఆమె నశించిపోవడానికి నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకపోతే ఏం చేయాలి? ఆయన దాసుడిని అక్కడ పంపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మకూరు గ్రామంలో కూడా ఇదిగో కొన్ని ఆత్మలు నశించిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నన్ను పంపిస్తున్నాడు వారి దగ్గరికి. హల్లెలూయా. వారు ఎంతో సంతోషిస్తున్నారు. దేవునికి అద్భుతమైనటువంటి కార్యములు జరిగిస్తున్నప్పుడు వారు ఎంతో సంతోషించి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయ్యా, మనం ప్రార్థన చేసి వెళ్ళావు, దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా. అలాగే ఆనాడు ఆ యొక్క దైవ సేవకుడు వాడుకున్నాడు. వాడుకొని ఆ యొక్క యదోరాల దగ్గరికి పంపించాడు. ఇదిగో వెళ్ళు,
ఆ బొమ్మ కాడికి వెళ్ళగానే ఆమె పొలలు ఎదుర్కొంటూ ఉంది. అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అనగానే ఆమె ఏం చేసిందంటే సరేనయ్యా తెస్తాను అని చెప్పేసి మంచినీళ్ళు తేయడానికి లోపలికి వెళ్తుంటే ఆయన అంటున్నాడు, అమ్మా ఆ చేతితోనే ఒక అప్పము తీసుకురమ్మా అంటున్నాడు. అక్కడ ఎన్ని అప్పాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 2 అప్పాలు ఎవరెవరు తినాలి? తన బిడ్డ తను తినాలి. మరి ఈయన వచ్చేమో ముందు నాకి అంటున్నాడు. ముందు నాకి అంటున్నాడు. ఒక చిన్న అప్పం వేసుకొని తీసుకురమ్మా. నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు చిన్న అప్పం ఏమని అక్కడ అడగాల్సిన పని ఏముంది? ఏసై అడగొచ్చు. ఏసై ఇవ్వడా? ఇస్తాడు, ఇక ఇస్తాడు. మరి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం ఏంది? ఏమా హల్లెలూయా. అక్కడ పోయి అక్కడ ఎందుకు అడుగుతున్నాడు? అదే కాబోల చేత ఆహారం పెట్టినటువంటి దేవుడు అక్కడికి వెళ్ళి అప్పు వాడికి తీసుకోవాల్సిన కర్మ ఏంటి ఆయనకి? ఎందుకు అడిగాడు అంటే కడుపులో లోపడేటువంటి మనసు ఎవరికనంతగా ఆ మనసు కలిగిన వారు ఎవరు అంటే యేసయ్య కలిగినటువంటి వారే. ఇక తర్వాత తినడానికి లేదు, కొనుక్కోవడానికి కూడా లేదు, డబ్బులు ఉన్నారు కొనుక్కోవడానికి కూడా లేదు. ఆ సమయంలో అమ్మా నీ చేతితో ఒక చిన్న అప్పం వేసుకుంటాం అమ్మ అంటే, అయ్యా యెహోవా జీవం తోడు, తొట్టిలో కొంచెం పిండి కొంచెం నూనె ఉందయ్యా, అప్పము ఒకటైనను లేదయ్యా. నేను సావక ముందు హల్లెలూయా. ఏం సిద్ధపడ్డారంట వీళ్ళు? సావటానికి సిద్ధపడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. సావటానికి సిద్ధపడినటువంటి వారిని శాశ్వత కాల జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు వారికి దేవుడు? కరువు అంత పొయ్యేంత వరకు కూడా కరువు అనేది తెలియకోకుండా వారు తినడానికి కారణం ఏమై ఉంటుంది? లోబడ్డారు. లోబడ్డారు అంటే లోబడితే కొత్త లేకుండా యేసయ్య ఇస్తాడు. అది నమ్మాలి. మనము నమ్మినప్పుడు సమస్తము సాధ్యం అంటున్నాడు యేసయ్య. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు నమ్మింది, లోబడింది, అప్పు వేసుకొచ్చింది, ఇచ్చేసింది. ఇంకా మీరు తినండి అన్నాడు. ఏమన్నాడు? ఇంకా మీరు తినండి. ఏడున్నాడు తినటానికి? ఏమా మొన్న ఒక అప్పు ఈ నొక్కేశాడు. ఇక అక్కడ ఉన్న ఒకటి ఉంటే ఏమంటున్నాడు? ఇక మీరు తినండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ అప్పం ఎవరి చేతిలో పెట్టింది? దైవ సేవకుని యొక్క చేతిలో పెట్టింది. దైవ సేవకుడు ఎవరు? దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ, దాసుడు. అంటే ఆయన స్వాధీనంలో ఉన్నాడు కనుక ఆయన చేతిలో పెట్టిందంటే ఆ అప్పం ఎవరి చేతిలో పెట్టినట్టు? యేసయ్య చేతిలో పెట్టింది. యేసయ్య చేతులు పెట్టగానే యేసయ్య సమృద్ధిని ఇచ్చేసాడు. కరువు పోయే వరకు కూడా ఏ కొరత లేకుండా సమృద్ధిగా తిన్నాడు. హల్లెలూయా. నీవు ఈ భూమి మీద ఉండగా నీకు సమృద్ధి కావాలన్నా, నీవు ఈ లోకాన్ని వదిలేసి పరలోకం పోయినా సమృద్ధిగా ఉండాలన్నా యేసయ్యకు నువ్వు లోపడాలి. యేసయ్య లోబడితే లోబడినటువంటి వారిని ఆయన కుడి పక్షమున కూర్చోబెట్టుకుంటాడంట. హల్లెలూయా. ఎటువంటి పదవి లేదంట. ఒక మానవుడు దేవుని నమ్ముకున్నందుకు దేవుడు ఆ మానవుడికి తోడై ఉండి ఆయన ఏదంటే అది జరిగేటట్టు చేశాడు. అబ్రహాంతో కూడా అదే అన్నాడు కదా, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తే నేను వారిని శపిస్తాను. అమ్మా అసలు వాక్యం అర్థమవుతుందా? ఈ మాట చెప్పండి, నేను ముగించేస్తున్నాను.
అంటే ఎంత ధన్యతను పోగొట్టుకుంటున్నామో తెలుసా? మనం పోగొట్టి ఎంత ధన్యతను పోగొట్టుకున్నామో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా లోబడ్డాడు. ఆయన స్థాయికి మించిపోయిన కార్యములను దేవుడు చేశాడు. నీవు కూడా లోబడితే నీ స్థాయికి మించిపోయినటువంటి కార్యములను నీవు చూడగలుగుతావు. కొరత అనేది లేకుండా నువ్వు జీవించగలుగుతావు. అట్టి జీవితాన్ని, అట్టి ధన్యతను దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అప్పుడు మళ్ళా వర్షం పడుట కంటే వర్షం పడు. ఆగు అంటే ఆగింది, పడు అంటే పడు. నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుని యొక్క శక్తి అది. నీ ఏరియా పట్లే కాదు, ఏలియా లాంటి విశ్వాసమును నువ్వు కూడా కనబరచగలిగితే దేవుడు నీ పట్ల కూడా కార్యమును జరిగిస్తాడు. అంటే వర్షాలైనంత విశ్వాసం మన దగ్గర లేకపోయినా కనీసం మన కుటుంబ అవసరాలను తీర్చుకునేటువంటి విశ్వాసం అన్నా మనం గ్రహించాలి. అంటే దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఈ కొండెల్లి సముద్రంలో పడుగా కంటే పడిపోతాడు. అంటే ఎంత విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుంచి? ఆవగింజంత విశ్వాసము. అట్టి విశ్వాసము కలవారమై మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, లోబడదాం. ఆయన మన హృదయంలో భద్రపరచుకొని మన అవసరాలన్నిటిని కూడా తీర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక.